అధ్యక్షులు ఎందుకంటే పవర్ లో ఉన్నారు కార్పొరేటర్లు ఏం లేదు నెంబర్ తిరుగుతాం. ఏదైతే పండుగలు చాలా అద్భుతంగా జరిగేవి. ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకాన్ని అయ్యా నువ్వు క్యాన్సల్ ఇటు వచ్చాయి ఆ గడల్లో లేపుతారు ఎడవచ్చేది నీడై ఉంటాడు. మరి ఎమ్మెల్యే గారు భద్రం మరి వెనుక అని వెనుకనే ఉంటాడు. మొన్న అది కూడా ఓన్లీ మహిళలకు మాత్రమే. కైట్ ఫెస్టివల్ కూడా వాళ్ళకే. నలుగురు కార్పొరేటర్లు ఇళ్ళ నాగేశ్వరరావు గారు కూడా నిర్వహిస్తున్నటువంటి దయచేసి చెప్తే మీకు కూడా మంచి అవకాశం ఉన్నది. అటు ఇవి రాయించాలి. అమర్ భాయ్ ఈ కట్లు పెట్టండి. సుచికృష్ణ నీళ్ళు మాత్రం నేను కలుస్తాను. స్పెషల్గా ఏం చేస్తాను. రైతు బంధు గోవిందా, రైతు బంధు గోవిందా, తులం బంగారం గోవిందా, తులం బంగారం గోవిందా, ఆరు గ్యారెంటీలు గోవిందా, 22 హామీలు గోవిందా. ప్రశ్నిస్తే
బంగారం స్కూటీ ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపందుకొని మా మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతోని అడుగున మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన తర్వాత మా ఉద్యమ నేత కేసీఆర్ గారు మా మహిళా సోదరులకు మరి కళ్యాణ లక్ష్మి రూపంలో అదేవిధంగా కేసీఆర్ కిట్ల రూపంలో పెన్షన్ల రూపంలో అన్ని రంగాలలో వారికి చేయూతనిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని ఉంచుతున్నటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమలు కాని 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని అన్ని వర్గాల ప్రజలను పుట్టినటువంటి బిడ్డ కాడి నుంచి కాటికి కాలు దాపినటువంటి ముసలి వరకు కూడా మోసాలను చేసింది కాబట్టి మరి ఈ మోసాలను ఎక్కడికక్కడ అరికట్టాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలని చెప్పి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మా బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇటు అసెంబ్లీలో కానీ బయట కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధిత మహిళలకు కానీ బాధిత యువకులకు బాధిత ప్రజానికానికి మరి అండగా నిలుస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మా బీఆర్ పార్టీ నాయకులను మరి అడుగడుగున గొంతు నొక్కి ఈరోజు అక్రమ కేసులతో బనాయించి జైలుకు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అందుకే ఈరోజు ఎక్కడ కనబడితే అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి మా సోదరులకు పేరు కృతజ్ఞతలు ఈరోజు ముగ్గుల రూపంలో తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు వీఆర్ విత్ కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఈ మా యువకులందరూ కూడా పతంగుల రూపంలో మేము కేటీఆర్తో ఉంటామని చెప్పి స్లోగన్స్ రాసి ఇచ్చేయడం జరిగింది. మా యువకులందరూ కూడా బెలూన్స్ ఎగిరేస్తూ ఈరోజు ఆ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి హామీలన్నీ కూడా వారు ఏ తీరుగా అమలు చేసిండ్రో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ తీరుగా అమలు చేసిందో ఈరోజు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్లు తూట్లు పొడిచిండ్రు, విద్యార్థి డిక్లరేషన్కు తూట్లు పొడిచిండ్రు, బీసీలకు 42% అన్నారు దానికి తూట్లు పొడిచిండ్రు. ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలను మోసపూరితంగా చేసిండ్రు. కాబట్టి మరి అడుగున ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం తమకు ఇష్టమైనటువంటి రూపంలో తెలియజేస్తున్నారు. వాస్తవంగా మరి సంక్రాంతి అంటే మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి మరి సందర్భం, ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భం. కానీ రైతులందరూ కూడా మరి చాలని కరెంటుతోని మరి విత్తనాలు కూడా సరైన సమయంలో రాక మరి దొంగ విత్తనాలతోని ఎరువులు కూడా సకాలంలో అందక ఈరోజు రైతులందరూ కుమిలిపోతున్నారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా కనువిప్పు కలిగే విధంగా అడుగున నిరసన తెలియజేస్తున్నాం. అందుకే ఈ తీరుగా మా నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మా నాయకుల పైన కేటీఆర్ గారి పైన ఈరోజు చూసినట్టయితే ఫార్ములా ఈ అనేది ఆ రేసెస్ పెడితే ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచమే గుర్తించే విధంగా, దేశంలో కాదు ప్రపంచంలో తెలంగాణ పటాన్ని గుర్తించే విధంగా కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అందులో మరి ఏదో తప్పు తీసి ఈరోజు మరి అక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీని దాడులు చేయించి ఈడీలు దాడులు చేయించి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాము. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు అడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం. మా మహిళలు, మా యువకులు, మా విద్యార్థులందరూ కూడా వారి వర్గాలకు మీరైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంట పెడతాం. అదేవిధంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది కాబట్టి ఈరోజు మా నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి న్యాయస్థానంలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారు మరి కడిగిన ముత్యంలాగా వస్తారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు
పక్షాన నిలుస్తుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా గులాబీ శ్రేణులు ఆ ప్రాంతానికి వెళ్తారు. ఆ అన్యాయం జరిగినటువంటి ప్రజలను ఏకం చేసి వారికి అండగా ఉంటారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు.